హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలండి. ఇక్కడ వచ్చేసేసి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. వాతావరణం ఉదయం 8 గంటల దాకా అయితే చల్లగా ఉందండి. ఎండ అయితే రాలేదు కానీ అండి, అయ్య బాబోయ్, ఎండ అయితే తర్వాత విపరీతంగా అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే దానిమ్మ, మామిడికాయ, యాపిల్స్ అయితే ఆటో అయితే వచ్చిందండి. ఇక్కడైతే నేను తీసుకున్నాను. తర్వాత ఉదయం అయితే లెమన్ రైస్ చేశానండి. లెమన్ రైస్ చేసి క్యారేజ్కి అయితే పెట్టేశాను. లెమన్ తొక్కలు అయితే పడేయటం ఎందుకని వేస్ట్గా ఈ విధంగా వాటర్ తీసుకొని లెమన్ తొక్కలు అయితే వేసుకున్నానండి. ఆ వాటర్లోనే లీటర్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి. ఆ వాటర్లో తొక్కులు వేసుకొని కొంచెం మీ దగ్గర అయితే విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత బేకింగ్ సోడా, వెనిగర్ అయితే తీసుకోండి. వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వెనిగర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోండి, పొంగిపోతుంది లేకపోతే. ఆ తర్వాత ఆ వాటర్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాటిల్లోకి అయితే నేను వడకట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే వడకట్టుకోవాలండి బాటిల్కి. వారానికి సరిపడా అయితే నేను తీసుకుంటున్నాను. ఈ వాటర్ వల్ల ఉపయోగం ఏంటంటే డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, అద్దము అవన్నీ అయితే ఇంకా అయితే కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మిక్సీ అయితే చట్నీ పడిపోయిందండి. చట్నీ పట్టేటప్పుడు అయితే ఇందాక మరిగించుకున్న వాటర్తోనే నేను క్లీన్ చేస్తున్నానండి. చూసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చట్నీ పడిపోయింది. లోపల కూడా అంతా పడిందండి. అక్కడికి నేను క్లాత్తో క్లీన్ చేశానండి. ఇక్కడ ఒక పుల్ల, ఒక బ్రష్ అయితే నేను తీసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం కొంచెం ముంచుకుంటూ ఈ విధంగా అయితే అంతా మిక్సీని అయితే క్లీన్ చేస్తున్నాను. లోపల కూడా అయితే అండి, ఒక తడి క్లాత్, ఒక పొడి క్లాత్ అయితే పక్కన పెట్టుకోండి. తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకున్నాండి వెంటనే. ఎందుకంటే అది కరెంటుకి సంబంధించింది కదండి. వాటర్ పోతే షాక్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇదిగోండి, ఈ పుల్ల అయితే ఈ విధంగా ఉపయోగపడుతుందని ఆ జాయింట్లో తీయటానికి, ఏదన్నా పడింది తీయటానికి అయితే ఉపయోగపడుతుందని నేను ఆ పుల్ల అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఆ కార్నర్లో ఆ విధంగా తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. నాకైతే అది పట్టలేదండి ఆ కార్నర్లో. చాలా అంటే చాలా క్లీన్గా వస్తుంది. ఈ మిక్సీ తీసుకొని దగ్గర 4 సంవత్సరాలండి. అండ్ చూడండి ఏ విధంగా అయితే వైట్ కలర్లో ఉందో. ఇదిగోండి, ఆ హోల్స్లో పడిన ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి బ్రష్తో అయితే. మన వేళ్ళు అయితే పట్టవు కదండి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను కార్నర్లో కూడా. అలా క్లీన్ చేసిన తర్వాత తడి క్లాత్తో తుడుచుకున్నానండి. ఇది మరలా పొడి క్లాత్. ఫస్ట్ ఏమో తడి క్లాత్తో తుడుచుకోనండి. తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. తుడుచుకున్న తర్వాత మనం ఏదన్నా పని చేసినప్పుడు అది సక్సెస్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అదే మరలా చూసుకోవాలనిపిస్తుంది కదండి. మీకు ఎంతమందికి ఆ విధంగా చేసి చూసుకుంటూ ఉంటే ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా అయితే తెల్లగా అయితే వచ్చేసిందండి. ఎంత మురికి పట్టిన మిక్సీ జార్లు అయినా కూడా ఈ వాటర్తో క్లీన్ అయిపోతుందండి. ఇదిగోండి, ఆ మిక్సీ జార్ పట్టే లోపల కూడా చూడండి ఏ విధంగా అయితే క్లీన్ అయిపోయిందో. చాలా నీట్గా ఉంది కదండి. అలాగనే నేను మిక్సీ జార్లకి లోపల నట్స్ కాడ మనం క్లీన్ చేయలేం కదండి. మన చెయ్యి అయితే పట్టదు కదా. ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే క్లీన్గా వచ్చేసింది. వైట్ కలర్లోకి అయితే వచ్చేసింది. నేను కింద మిక్సీ అడుగును కూడా తుడిచేసుకున్నానండి. చాలా బాగుందండి.
ఇదిగోండి ఇక్కడైతే మిక్సీ జార్లు చూడండి. నాకైతే పైన చుట్టుపక్కల అయితే పైన అయితే సోపుతో క్లీన్ చేసుకుంటాం, కానీ ఆ నొట్టుల దగ్గరకు వచ్చేసి క్లీన్ చేయలేం కదండి మనమైతే. నేనైతే కొంచెం వెనిగర్ అయితే తీసుకున్నాను అండి. ఈ జార్లో కొంచెం, రెండో జార్లో కొంచెం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పక్కన పెట్టండి. ఆ రిజల్ట్ మీరే చూస్తారు. ఆ తర్వాత 5 నిమిషాలు నేను 5 నిమిషాలు ఆగిన తర్వాత నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కానీ ఇదిగోండి ఈ విధంగా కొంచెం వంక తీసుకున్నాను. ఎందుకంటే వంక తీసుకుంది, మన బ్రష్లతో క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదండి. ఈ విధంగా ఇదైతే స్పూన్ అయితే కొంచెం గట్టిగా ఉంటుందండి రుద్దటానికైతే. మనం ఆ నట్టుల దగ్గర, జారు లోపల నట్స్ ఉంటాయి కదండి, అదిగోండి బ్లేడుల దగ్గర ఆ విధంగా ఈ స్పూన్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనమైతే బాగా వస్తుంది. వేస్ట్ పదార్థం కూడా మనకు తెలియకుండానే కొన్ని క్రిములు అనేది మిక్సీ జార్లో ఉండిపోతాయండి మనకు తెలియకుండానే. అదిగోండి ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇదిగోండి చూడండి, గార పట్టుతుందండి మిక్సీ జార్ అరుగున బ్లేడ్ల కింద నొట్లుకి. ఆ గార అనేది పోతుందండి వెనిగర్ వేసి ఒక 10 నిమిషాలు అయితే ఉంచితే. ఇదైతే కొంచెం రెండో మిక్సీ జార్ అండి. ఆ నట్ల దగ్గర, బ్లేడ్ల కింద ఆ వంక తీసిన స్పూన్ తీసుకొని కొంచెం రఫ్ చేయండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ గార అంతా అయితే వచ్చేస్తుంది. అదిగోండి ఎలా వచ్చిందో చూడండి. చుట్టూ తిప్పుకుంటూ ఆ స్పూన్తో అదంతా తీసేసేయండి. ఆ గారంతా రుద్దుకోనండి, బాగుంటుంది. ఆ తర్వాత మీరు ఏ సోప్ అయితే వాడతారో ఆ సోపుతో ఈ మిక్సీ జార్లు శుభ్రం చేసుకోనండి. ఆ రిజల్ట్ మీరే చూస్తారు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.